సాంకేతిక విద్యలో దిద్దుబాటు చర్యలు అనేది ఒకటి, నా ఆరోగ్యానికి డోకా లేదు అంటూ ముద్రగడ పద్మనాభం స్టేట్మెంట్. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం తప్ప మరే సమస్య లేదు. వైఎస్ఆర్సీ ప్రతిపాడికి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ఆయన రాజకీయ ఎదుగుదలను చూడలేక అసూయతో కుటుంబం రగిలిపోతుందని తన వియ్యంకుడి కుటుంబాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. ముద్రగడ పద్మనాభం సోమవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన ఆరోగ్యం చిన్నకుమారుడు గిరిబాబుపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన క్యాన్సర్ వచ్చిందని తన చిన్న కొడుకు ఆయన మామ తనను ఇంట్లో బంధించి పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వయసు రీత్యా వచ్చిన చిన్నపాటి అనారోగ్య సమస్యకు వైద్యం చేయించుకుని తాను ఆరోగ్యంగా ఉండడానికి 1000% తన చిన్న కొడుకు గిరిబాబే కారణమని స్పష్టం చేశారు. తన బాబుగోగులు దగ్గరుండి చూసుకున్న తర్వాత గిరిబాబు బయటకు వెళ్తారన్నారు. మీ చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి అంటూ అసత్య ప్రచారం చేస్తున్న వారికి ముద్రగడ హితవు చెప్పారు. యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, తన ఇంటికి వచ్చిన అభిమానులు పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నానని చెప్పారు. లేనిపోయిన విషయాలతో నా నుంచి గిరిబాబుకు దూరం చేస్తే వారి ఇంటికి వెళ్ళి వారి అడుగులకు మడుగులొత్తుతానని అనుకుంటున్నారేమో. ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం జరగదు. గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుని 15 రోజుల తర్వాత విశ్రాంతి కోసం వస్తే ఇంటి నుంచి బయటికి పంపిన సంగతి ఇద్దరు మరిచారా? అప్పటి నుంచి ఆ కుటుంబంతో మనస్పర్ధలు వచ్చాయి. ఏడాది నుంచి 2 కుటుంబాల మధ్య అన్ని రకాల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. తుని రైల్వే కేసులు తిరగదోడారని పేపర్లో వస్తే జీవోలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చామంటూ ఆ కుటుంబం చేసుకుంటున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. అంత దమ్ముంటే కాపు రిజర్వేషన్ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేయించి ఆ తర్వాత సొంత డబ్బా కొట్టుకోండి అని ముద్రగడ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, భారతీకి భూహారతి, సొంత కంపెనీకి జగన్ సంతర్పణ.